పీడించబడుతూ ఉంది. మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఓ ప్రార్థన ప్రాముఖ్యంగా చేయాలి. ఏమని అంటే, అయ్యా నాకు బలపరుచు ఆత్మను దయచేయి. ఏ ఆత్మను? పరిశుద్ధ ఆత్మను, బలపరుచు ఆత్మను నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. వాక్యములో చాలా రకాలైన ఆత్మలు ఉన్నాయి, అవునా? భ్రమపరుచు ఆత్మ కూడా ఉంది. ఏంటి భ్రమపరుచు ఆత్మ? ఏంటి ఈ భ్రమపరుచు ఆత్మ అంటే, నేను గట్టిగానే ఉన్నాను, నేను పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుని, ఇప్పుడు నేను కళ్ళు మూసినా సరే పరలోకి వెళ్ళిపోతాను అని నువ్వన్నీ గట్టిగా ఉండి ఈ ఆలోచన చేస్తే సంతోషమేలే. కానీ ఒకవేళ కనుక భ్రమపరుచు ఆత్మ నీలో ఉన్న, నీలో ఇదే నిశ్చయిత ఉండిద్ది. ఏంటిది? భ్రమపరుచు ఆత్మ మనలో ఉన్నా సరే మనలో ఉండే నిశ్చయిత ఇదే. ఇదేం చేసిద్ది అంటే మనల్ని భ్రమపరుస్తూ ఉండిద్ది. ఏం చేసిద్ది? భ్రమపరుస్తూ ఉండిద్ది. మనం వాక్యంలో చూస్తాం కదా, కొంతమంది కన్యకలేమో వాళ్ళ దివిటీలు వెలిగించుకొని నూనె తీసుకుని వెళ్ళారు. ఇంకొంతమంది ఏమో సరిపోయిద్దిలే, మేము కూడా కన్యకలమేలే, అవునా, వాళ్ళకంటే మేమేం తక్కువ, వాళ్ళకంటే అన్నీ మేము ఎక్కువే అన్నట్లుగా నూనె తక్కువ చేసుకోవడం వలన వాళ్ళు ఏం చేయబడ్డారు? విడవబడ్డారు. అంటే భ్రమపరుచు ఆత్మ ఎలాంటిది అంటే, నీ స్థితిని నీకు జ్ఞాపకం చేయదు. ఏంటిది? మనం ఉన్న స్థితిని మనకి జ్ఞాపకం చేయదు. ఒకసారి మనం ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏమైద్దయ్యా అంటే, సరి చేసుకునే అవకాశం ఉంటుంది, అవునా కదా? మనం ఏ స్థితిలో ఉన్నామో తెలిసినప్పుడు మనం దాన్ని సరి చేసుకోగలుగుతాం వాక్యం దగ్గరికి వచ్చి. కానీ ఈ భ్రమపరుచు ఆత్మ పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వారిని వారు సరి చేసుకునే పరిస్థితి ఏమి అక్కడ ఉండదు. ఎందుకు అంటే, నేను పర్ఫెక్ట్, ఏంటిది, నేను గట్టిగానే ఉన్నాను. ఈమె ఆ 18 సంవత్సరాలు బలహీనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? బలహీనపరుచు దురాత్మ ఆమెని ఏం చేస్తుంది? పీడిస్తూ ఉంది, పట్టి ఉంది కదా. ఈ పట్టిన దెయ్యం వదలాలంటే ఏం చేయాలి చెప్పాలి? పట్టిన దెయ్యం వదలాలంటే ఏం చేయాలి? ఎస్, ఏం కూడా వేసే దగ్గరికి వెళ్ళింది. తర్వాత యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు ఆమెకి. చదువమ్మ, కిందకి చదవాలి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా చాలమ్మా చాలు. యేసు ప్రభు ఏం చేశాడంటే, అమ్మటే ఆమెను పిలిచి ఆమెకు ప్రార్థన చేశాడు. ఆమె అమ్మటే స్వస్థపరచబడింది. ఆమెకున్న బలహీనత వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఆమె సైలెంట్గా వెళ్ళడా ఇంటికి. ఏం చేసిందంటే, దేవుణ్ణి స్తుతించింది, దేవుణ్ణి గణపరిచింది, దేవుని నామాన్ని మహిమపరిచింది. మనలో కొంతమంది ఉంటారు, దేవుని కార్యాలు పొందుకుంటారు కానీ దేవుణ్ణి స్తుతించడానికి నోళ్ళు రావు, దేవుణ్ణి గణపరచడానికి ముందుకి రారు. మనం పొందుకునే వ్యక్తులుగా కాదులే కానీ పొందుకున్న మనము దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా కూడా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు తప్పకుండా దుష్టుడి చేతులకు చిక్కుతారు. ఏంటిది? ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళు తప్పకుండా దుష్టుడి చేతులకు చిక్కుతారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, బలం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? బలం పొందుకోవాలి. బలం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, బలపరుచు ఆత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం పొందుకోవాలి? బలపరుచు ఆత్మను పొందుకోవాలి. ఆమె బలహీనపరుచు దురాత్మ చేత నింపబడింది కనుక 18 సంవత్సరాలు అదే బలహీనతలో ఉంది. ఏంటయ్యా కారణం అంటే, ఒకటే కారణం, ఆమెలో బలహీనపరుచు ఆత్మ